హలో గాయ్స్. ఈ వీడియో అర్థం కావాలంటే పాస్ట్ వీడియోస్ జర్నల్ ఎంట్రీస్‌లో 4 పార్ట్స్ చేశాను. ఆ 4 పార్ట్స్ మీరు చూసుండాలి గాయ్స్. ఓకేనా? ఐ థింక్ మీరు చూసుంటేనే ఇది అర్థమైతుంది అంటున్నాను. కొంతమందికి ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. లెట్స్ ట్రై ఇట్ అండ్ లిసన్ దిస్ క్లాస్ గైస్. ఇలిస్ట్రేషన్ 4. ఇలిస్ట్రేషన్ ఐసీఐ మెటీరియల్‌ది ప్రాబ్లమ్ నంబర్ 4 ట్రెడిషనల్ అప్రోచ్‌లో జర్నల్ ఎంట్రీస్ రాయాలి. సో, ఫస్ట్ అందులో మీరు ఐసీఐ బుక్ మెటీరియల్ ముందర పెట్టుకోండి. అందులో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటంటే ఫోర్త్ ప్రాబ్లంలో ఫస్ట్ ట్రాన్సాక్షన్ షాహిల్ ఇంట్రడ్యూస్డ్ క్యాపిటల్ త్రూ బ్యాంక్ ఆఫ్ 4,000 రూపీస్. షాహిల్ అనే వ్యక్తి క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేశాడు బిజినెస్లోకి. ఓకేనా? సో ఇప్పుడు అకార్డింగ్ టు వీఆర్ గోయింగ్ టు డిస్కసింగ్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, రైట్? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఏం చెప్తుంది? మనం ఏమైనా కానీ ఆలోచిస్తే జనరల్ రాసే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే రాయాలి. ఓకేనా? ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు మనం థింక్ చేయాల్సింది, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయాలి. ఓకే, సో నా ఇప్పుడు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసి జర్నల్ ఎంట్రీస్ రాద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో నేను ఈ ఈ ట్రాన్సాక్షన్కి ఎంట్రీ రాయాలి అంటే, ఒక ట్రాన్సాక్షన్కి ఎంట్రీ రాయాలంటే ట్రెడిషనల్ అప్రోచ్లో నేను ఒక ప్రాసెస్ చెప్పాను కదా. సో అందులో ప్రాసెస్ ఏంటంటే అది ఫస్ట్ స్టెప్ ఐడెంటిఫై అకౌంట్స్ ఇన్వాల్వ్. ఇందులో ఏమేమి అకౌంట్స్ ఇన్వాల్వ్ అయినాయంటే చెప్పండి. ఏమేమి అకౌంట్స్ ఇన్వాల్వ్ అయినాయి? ఏమేమి అకౌంట్స్ ఇన్వాల్వ్ అయినాయంటే బ్యాంక్ అకౌంట్ ఇన్వాల్వ్ అయింది, షాయిల్స్ క్యాపిటల్ అకౌంట్ ఇన్వాల్వ్ అయింది. ఈ అకౌంట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేశారు అంటే బేస్డ్ ఆన్ ద బై రీడింగ్ ట్రాన్సాక్షన్ చదవదని మనకు అర్థమైపోతుంది. ఓకే, షాహిల్ ఇంట్రడ్యూస్డ్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. బిజినెస్లోకి క్యాపిటల్ వస్తూ ఉంది అండ్ బిజినెస్లోకి బ్యాంక్ అనేది వస్తూ ఉంది. ఓకే, బ్యాంక్ క్యాష్ బ్యాలెన్స్ అంటే క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది వస్తూ ఉంది. కాబట్టి సో రెండు అకౌంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే ఓకే ట్రాన్సాక్షన్స్ ఐడెంటిఫై చేసినాము. తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అండర్ ట్రెడిషనల్ అప్రోచ్. ఈ అకౌంట్స్ని ట్రెడిషనల్ అప్రోచ్లోకి రాయాలి. అంటే ఈ అకౌంట్ పర్సనల్ అకౌంట్ కిందకు వస్తుందా, నామినల్ అకౌంట్ కిందకు వస్తుందా, రియల్ అకౌంట్ కిందకు వస్తుందా, లైక్ దట్ వీ నీడ్ టు అనలైజ్ గైస్. ఓకే, సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ అకౌంట్ అనేది పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. ఓకే, క్లాసిఫికేషన్ చేస్తే షాయిల్స్ క్యాపిటల్ అకౌంట్ అనేది పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మనం డబుల్ ఎంట్రీ సిస్టమ్ కదా మనం ఫాలో అవుతున్నది. సో మనం 2 ఎంట్రీస్ రాయాలి, వన్ డెబిట్ అండ్ క్రెడిట్. సో ఈ 2 అకౌంట్స్లో ఏది డెబిట్ చేయాలి, ఏది క్రెడిట్ చేయాలి అంటే గోల్డెన్ రూల్స్ అప్లై చేయాలి గాయస్. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు జనరల్ ఎంట్రీ రాద్దాము. ఫోర్త్ అండ్ పర్సనల్ దీని రూల్ ఏంటంటే గోల్డెన్ రూల్స్ అప్లై రూల్స్ ఏంటంటే పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకే, క్రెడిట్ ద గివర్. బేస్డ్ ఆన్ దిస్ రూల్ వీ నీడ్ టు పాస్ ద జనరల్ ఎంట్రీస్. ఫోర్త్ స్టెప్ ఈజ్ పాస్ ద జనరల్ ఎంట్రీస్. ఓకే, సో ఇప్పుడు జనరల్ ఎంట్రీ పాస్ చేయాలంటే ఓకే ఫస్ట్ మనం ఏం చేయాలి? హెడ్డింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ మిస్టర్ సాహిల్ అనే కంపెనీ జనరల్ ఎంట్రీస్ అనేసి హెడ్డింగ్ రాసుకోవాలి. తర్వాత జర్నల్ ఫార్మేట్ రాయాలన్నమాట. ఓకే, ఈ విధంగా జర్నల్ ఫార్మేట్ ఉంటుంది. సో ఈ విధంగా జర్నల్ ఫార్మేట్ అయిన తర్వాత డేటు, పర్టికులర్స్, ఎల్బార్ఎఫ్, డెబిట్ రూపీస్, క్రెడిట్ రూపీస్, ఈ విధంగా జర్నల్ ఎంట్రీ ఫార్మేట్ రాసుకోవాలి. సో జర్నల్ ఎంట్రీ ఫార్మేట్ రాసిన తర్వాత డేట్ వేసుకోవాలి. అంటే ఏ రోజు అయితే ఆ ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ ట్రాన్సాక్షన్ డేట్. సో ఇక్కడ 1st ఏప్రిల్. ఓకే, 1st మార్చ్ 2020 గాయస్. ఓకే సారీ, 1st మార్చ్ 2020 బుక్ మెటీరియల్ అకార్డింగ్ టు బుక్ మెటీరియల్ ఐసీఐ మెటీరియల్. ఓకే, సో ఇప్పుడు ఎంట్రీ రాయాలన్నమాట. ఎంట్రీ, సో మనము డబుల్ ఎంట్రీ సిస్టమ్ కాబట్టి 2 ఎంట్రీస్ అనేవి ఇన్వాల్వ్ అయ్యాయి. ఓకే, వన్ ఈజ్ డెబిట్, అనదర్ వన్ ఈజ్ క్రెడిట్. సో మనము ఏది డెబిట్ చేయాలి? ఈ 2 అకౌంట్స్లో ఏ అకౌంట్ డెబిట్ చేయాలి అంటే దానికి ఫస్ట్ రూల్స్ అనేవి తెలియాలన్నమాట. ఈ అకౌంట్ అనేది క్లాసిఫై చేసాము, మనం దానికి రూల్స్ అప్లై చేయాలన్నమాట. డెబిట్ ద రిసీవర్. ఓకే, ఇప్పుడు ట్రాన్సాక్షన్ మనం చదివితే షాహిల్ ఇంట్రడ్యూస్డ్ క్యాపిటల్ త్రూ బ్యాంక్ ఆఫ్ 4,000 రూపీస్ అంటే షాహిల్ అనే అతను క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేస్తున్నాడు బిజినెస్లోకి. అంటే మనకి బిజినెస్లోకి ఏం వస్తుంది? క్యాష్ అనేది వస్తుంది. మనం ఏం బిజినెస్లోకి ఏం రిసీవ్ చేసుకుంటున్నాము? క్యాష్ రిసీవ్ చేసుకుంటాము, అంటే బ్యాంక్ బ్యాలెన్స్ రిసీవ్ చేసుకుంటున్నాం అనమాట. సో డెబిట్ ద రిసీవర్. సో ఇప్పుడు డెబిట్ చేద్దాం అనమాట. బ్యాంక్ అకౌంట్ డెటార్ ఎంత అమౌంట్? 4,000 రూపీస్. అండ్ నెక్స్ట్ షాహిల్స్ క్యాపిటల్ అకౌంట్ కదా, అంటే క్రెడిట్ ద గివర్. దాన్ని ఎవరు ఇస్తున్నారు? షాహిల్ ఇస్తున్నాడు క్యాపిటల్ రూపంలో, అంతే కదా. సో క్రెడిట్ ద గివర్. సో టు షాహిల్స్ క్యాపిటల్ అకౌంట్ ఎంత? 4,000 రూపీస్. బీయింగ్ నరేషన్ రాయాలి, ఖచ్చితంగా నరేషన్ రాయాలి. బీయింగ్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ బై బ్యాంక్. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్, ఫస్ట్ ఎంట్రీ
అవుట్ రాసేసామన్నమాట. ఓకేనా? ఈ విధంగా మన ట్రాన్సాక్షన్స్లో ఎంట్రీస్ అనేటివి రాయాలి. ఓకే, ఇదే విధంగా సెకండ్ ఎంట్రీ ఏంటంటే క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ ద సిటీ బ్యాంక్ ఆఫ్ 200 రూపీస్. అంటే క్యాష్ అనేది విత్డ్రా చేశారనమాట బ్యాంక్ నుంచి. ఓకేనా? సో దీనికి ఎంట్రీ ఎలా పాస్ అయ్యారు? సో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఐడెంటిఫై అకౌంట్స్ ఇన్వాల్వ్ అయింది. ఏమేమి అకౌంట్స్ ఇన్వాల్వ్ అయినాయి? క్యాష్ అకౌంట్ ఇన్వాల్వ్ అయింది అండ్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాల్వ్ అయింది. క్యాష్ విత్డ్రా చేస్తే క్యాష్ వస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుంది కదా. సో బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది అనమాట. క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ ఇక్కడ. ఓకే, సో అకౌంట్స్ ఇన్వాల్వ్ అయినాయి, ఐడెంటిఫై చేసాము. తర్వాత ఏంటి? క్లాసిఫికేషన్ చేయాలన్నమాట. క్లాసిఫికేషన్ ఆఫ్ అండర్ ట్రెడిషనల్ అప్రోచ్. ఓకే, ట్రెడిషనల్ అప్రోచ్ చేస్తే ఇది క్యాష్ అకౌంట్ అనేది రియల్ అకౌంట్ కిందకి వస్తుంది అండ్ బ్యాంక్ అకౌంట్ అనేది పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు స్టెప్ 3 ఏంటి? అప్లై ద గోల్డెన్ రూల్స్. ఓకే, అంటే మనం ఎంట్రీ రాయాలంటే రూల్స్ని అప్లై చేయాలన్నమాట. ఓకే, సో రూల్స్ ఏంటి? రియల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే, రియల్ అకౌంట్ రూల్ వచ్చి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే, రూల్ తెలుసుకున్నాము. ఇప్పుడు ఎంట్రీ పర్సనల్ అకౌంట్ యొక్క, ఇది బ్యాంక్ అనేది పర్సనల్ అకౌంట్ కాబట్టి, సో పర్సనల్ అకౌంట్ యొక్క రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో క్రెడిట్ ద గివర్ కాబట్టి ఈ రూల్. సో మనము ఇప్పుడు అప్లై చేయాలన్నమాట. ఏంటంటే ఎంట్రీ పాస్ చేయాలి. ఓకే, స్టెప్ 4 ఏంటంటే నౌ పాస్ ద జర్నల్ ఎంట్రీ. ఓకే, సో ఫస్ట్ హెడ్డింగ్ రాసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చి ఫార్మాట్, జర్నల్ ఎంట్రీ ఫార్మాట్ ఈ విధంగా రాసుకోవాలి. అండ్ డేట్, పర్టికులర్స్, ఎల్ఆర్ఎఫ్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. ఓకే, ఇక్కడ క్రెడిట్ అమౌంట్ పెట్టుకోండి, అండ్ డేట్ సెకండ్ ట్రాన్సాక్షన్ కాబట్టి 2nd March 2022. ఓకే, సో ఇప్పుడు ఎంట్రీ రాయాలన్నమాట. ట్రాన్సాక్షన్ని చదవం. క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ ద సిటీ బ్యాంక్. ఓకే, ఇందులో 2 అకౌంట్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, క్యాష్ అకౌంట్, రియల్ అకౌంట్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మనకి క్యాష్ ఫస్ట్ ఏం డెబిట్ చేయాలి? డెబిట్ క్యాష్ అనేది రియల్ అకౌంట్ కాబట్టి డెబిట్ ఏం చేయాలి? వాట్ కమ్స్ ఇన్, రైట్? ఇప్పుడు మనకి విత్డ్రా చేస్తే క్యాష్ వస్తూ ఉంది. సో వాట్ కమ్స్ ఇన్ డెబిట్ చేయాలన్నమాట. ఓకే, క్యాష్ అకౌంట్ ఇట డెబిట్ చేసేసామా? అండ్ ఎంత? 200 రూపీస్. నెక్స్ట్ అది ఎవరు ఇస్తున్నారు? బ్యాంక్ ఇస్తుంది అనమాట, అంతే కదా. క్రెడిట్ ద గివర్. ఓకే, పర్సనల్ అకౌంట్ డెబిట్ చేసాము. నెక్స్ట్ క్రెడిట్ ద గివర్ ఎంత? టు బ్యాంక్ అకౌంట్ ఎంత? 200 రూపీస్. బీయింగ్ క్యాష్ విత్డ్రాన్. ఈ విధంగా సెకండ్ ఏంటి రాసేసాను అనమాట. ఏంటి? జర్నల్ ఏంటి రాసేసాను అనమాట. ఓకేనా? సో మనకి ఏది కన్వీనియంట్ అయితే అది చేసుకోవచ్చు. ఇదన్నా కన్ఫ్యూజన్ కాదు. ఓకేనా? అదే మోడర్న్ అప్రోచ్ అయితే అది చాలా చాలా ఈజీ. ఓకే, అది కూడా మనం డిస్కస్ చేద్దాము. అదే నేర్చుకోండి ఎక్కువగా. ఇది కూడా చాలా బెస్ట్ ఆప్షన్. ఇది కూడా నేర్చుకోవచ్చు. మనకి ఏది కన్వీనియంట్ ఉంటే అది నేర్చుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ థర్డ్ ట్రాన్సాక్షన్ ఇస్ లోన్ ఆఫ్ 500 టేకెన్ ఫ్రమ్ మిస్టర్ వై. సో ఇదే నేను ప్రీవియస్గా 2 చెప్పాను కదా, అదే ఫార్మేట్లోనే ఇక్కడ కూడా జనరల్ ఎంట్రీస్ రాస్తామన్నమాట. ఓకేనా? సో ఎలా అంటే థర్డ్ ట్రాన్సాక్షన్ అనేది లోన్ ఆఫ్ 500. ఇందులో ఎన్ని అకౌంట్స్ ఇన్వాల్వ్ అయినాయి? బ్యాంక్ అకౌంట్, వైస్ లోన్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ అనేది ఏంటి కిందకి వస్తుంది? పర్సనల్ అకౌంట్ కింద వస్తుంది. వైస్ లోన్ అకౌంట్ అనేది ఏంటి కిందకి వస్తుంది? పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. ఓకే, సో మళ్ళీ పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, అంతే కదా. సో ఇప్పుడు జనరల్ ఎంట్రీ పాస్ చేద్దాం. ఓకే, ఇన్ ద బుక్స్ ఆఫ్ మిస్టర్ షాహిల్ అండ్ కంపెనీ జనరల్ ఎంట్రీస్ అనేసి నెక్స్ట్ జనరల్ ఎంట్రీ ఫార్మేట్ రాస్తాము. అండ్ డేటు, పర్టికులర్స్, వెయిట్ డేటు, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో, డెబిట్ రూపీస్, క్రెడిట్ రూపీస్, ఈ విధంగా ఎంట్రీ పాస్ చేస్తాము. అండ్ 3/3/20 థర్డ్ ట్రాన్సాక్షన్ కాబట్టి 3/3/20 డేట్ వేస్తాము. తర్వాత ఇప్పుడు మన బిజినెస్లోకి ఏమొస్తుంది? డెబిట్ ద రిసీవర్. మనకి ఏమొస్తుంది? బ్యాంక్ వస్తుంది, అంతే కదా. క్యాష్ ఆర్ బ్యాంక్ సేమ్ ఫ్రెండ్స్. ఓకే, సో క్యాష్ వస్తుంది. లోన్ తీసుకుంటాను కాబట్టి మనకి క్యాష్ అనేది వస్తుంది కాబట్టి డెబిట్ ద రిసీవర్. మనం క్యాష్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి డెబిట్ చేసాం అనమాట. అండ్ 500 రూపీస్. ఎంత అమౌంట్ అంటే 500 రూపీస్. అండ్ ఎవరు ఇస్తున్నారు? క్రెడిట్ ద గివర్, వైస్ లోన్ అకౌంట్. సో వైస్ లోన్ అకౌంట్ క్రెడిట్ చేయాలన్నమాట. క్రెడిట్ ద గివర్ ఎవరు ఇస్తున్నారు? వై ఇస్తున్నారు కాబట్టి క్రెడిట్ చేసామంట. ఎంత? 500 రూపీస్. ట్రాన్సాక్షన్ బీయింగ్ లోన్ టోకెన్ ఫ్రమ్ మిస్టర్ వై. ఓకే, థర్డ్ ట్రాన్సాక్షన్ ఈ విధంగా రాసాం అనమాట. నెక్స్ట్ ఫోర్త్ ట్రాన్సాక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ షుడ్ యూ మస్ట్ అండ్ షుడ్. అందులో 3 అకౌంట్స్ ఇన్వాల్వ్ అయింటాయి. ఓకే, let's see that fourth one. Salaries paid for the month of March 2020 amount 300 rupees and 100 rupees is still payable for the month of March. అంటే
అతను శాలరీస్ అనే అతను శాలరీస్ పే చేశాడంట. అందులో టోటల్ శాలరీస్ ఎంత ఉన్నాయంటే 300 రూపీస్ అంట. అందులో 200 పే చేశాడు, 100 అనేది ఇంకా పే చేయలేదంట. అంటే స్టిల్ అవుట్ స్టాండింగ్ శాలరీస్ 100 ఉన్నాయి. శాలరీస్ పెయిడ్ అంతా 200 అనమాట. ఓకేనా. సో దానికి ఎంట్రీ ఏ విధంగా రాస్తాము, ఫస్ట్ స్టెప్ ఏంటి, అకౌంట్స్ ఎన్ని ఇన్వాల్వ్ అయినాయి, శాలరీ అకౌంట్ ఇన్వాల్వ్ అయింది, శాలరీస్ పే చేశాడు అనమాట 200 రూపీస్. అండ్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాల్వ్ అయింది, శాలరీస్ పే చేస్తే క్యాష్ పోతుంది కదా, సో బ్యాంక్ అకౌంట్ ఇన్వాల్వ్ అయింది. అండ్ అవుట్ స్టాండింగ్ శాలరీ ఇంకా పే చేయాలన్నమాట, చేయలేదు ఫుల్గా, అవుట్ స్టాండింగ్ పెండింగ్ శాలరీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఎంత 100 రూపీస్ పెండింగ్ శాలరీస్ ఉన్నాయి. సో ఈ విధంగా 3 అకౌంట్స్ ఇన్వాల్వ్ అయినాయి. సో శాలరీ అకౌంట్ అనేది ఏది నామినల్ అకౌంట్ కిందకి వస్తుంది, బ్యాంక్ అకౌంట్ అనేది రియల్ అకౌంట్ కిందకి వస్తుంది, అవుట్ స్టాండింగ్ శాలరీస్ అనేది పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. సో ఇక్కడ 3 రూల్స్ తెలుసుకోవాలన్నమాట. ఈ 3 రూల్స్ని బట్టి ఏది డెబిట్ చేయాలి, ఏది క్రెడిట్ చేయాలి తెలిసిపోతుంది. ఓకే. పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, ఇది పర్సనల్ అకౌంట్ రూల్. అండ్ రియల్ అకౌంట్ రూల్ ఏంటి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, రియల్ అకౌంట్ రూల్. అండ్ నామినల్ అకౌంట్ రూల్ ఏంటి, డెబిట్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ద ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే. నవ్వు ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జనరల్ ఎంట్రీ పాస్ చేద్దాం. ఓకే. డేట్ ఇది ఇన్ ద బుక్స్ ఆఫ్ మిస్టర్ సాహిల్ అండ్ కంపెనీ హెడ్డింగ్ పెట్టుకోవాలి. అండ్ ఫార్మేట్ జనరల్ ఫార్మేట్ రాయాలి. ఈ విధంగా జనరల్ ఫార్మేట్ రాసాము. అండ్ రాసిన తర్వాత డేట్, పర్టికులర్స్, ఎల్బార్ఎఫ్, డెబిట్, క్రెడిట్ అమౌంట్ వేస్తాము. అందులో మళ్ళీ 4th ట్రాన్సాక్షన్ అంటే 4th March 2022 ఇది డేట్ వేసుకుంటాము. డేట్ వేసుకున్న తర్వాత ఫస్ట్ డెబిట్ చేయాలన్నమాట. డెబిట్ ఆల్ ఇన్కమ్స్, శాలరీ అకౌంట్ అనేది నామినల్ అకౌంట్ కాబట్టి, సో మనము శాలరీ అంటే ఎక్స్పెన్సెస్ అన్నింటినీ డెబిట్ చేస్తాం అనమాట. ఎక్స్పెన్సెస్ అన్నింటినీ డెబిట్ చేస్తాం. నామినల్ అకౌంట్ ఏంటి, ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ చేస్తాం. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్. సో శాలరీస్ అకౌంట్ శాలరీ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేసాము. బ్యాంక్ అకౌంట్ అనేది రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ ఏంటి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్. శాలరీస్ పే చేస్తే పోతుంది అనమాట, అంతే కదా. బ్యాంక్ బ్యాలెన్స్ పోతుంది. ఎంత పోతుంది, 200 రూపీస్. శాలరీస్ ఎంత పే చేశారు, శాలరీస్ టోటల్ ఎంత పెయిడ్ 300. అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత కరెక్ట్గా ఈ మంత్ 100 స్టిల్ పేయబుల్, అంటే 200 మాత్రమే పే చేశాడు అనమాట. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత పోయింది, 200 రూపీస్ కట్ అయింది అనమాట. అంటే స్టిల్ ఇంకా ఎంత పే చేయాలి, అవుట్ స్టాండింగ్ శాలరీస్, అంటే ఇది లైబిలిటీ అనమాట. ఓకేనా. పర్సనల్ అకౌంట్ యొక్క రూల్ ఏంటి, క్రెడిట్ ద గివర్. మనం ఇంకా అతను శాలరీస్ పే చేయాలి కాబట్టి, సో క్రెడిట్ టు అవుట్ స్టాండింగ్ శాలరీ అకౌంట్ ఎంత 100 రూపీస్. ఓకే. ఈ విధంగా మనం మళ్ళీ బీయింగ్ శాలరీస్ పెయిడ్ 200 స్టిల్ పేయబుల్ 100 రూపీస్. ఓకే. ఈ విధంగా జనరల్ ఎంట్రీ పాస్ చేస్తాం అనమాట. అండ్ 5th ట్రాన్సాక్షన్ ఇచ్చి ఫర్నిచర్ పర్చేజ్ చేస్తే ఫర్నిచర్ అకౌంట్ ఎన్ని అకౌంట్స్ అంటే 2 అకౌంట్స్ ఇవ్వాలి. ఫర్నిచర్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అన్నట్టు. ఇందులో రియల్ అకౌంట్, ఫర్నిచర్ వచ్చి రియల్ అకౌంట్ కిందకి వస్తుంది, బ్యాంక్ అకౌంట్ వచ్చి పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. రియల్ అకౌంట్ రూల్ అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ అకౌంట్ రూల్ అంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో ఈ విధంగా రూల్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు ఏది డెబిట్ చేయాలి, ఫర్నిచర్ అనేది రియల్ కింద వస్తుంది, రియల్ అకౌంట్ కింద వస్తుంది. సో ఇప్పుడు ఫర్నిచర్ మనకి వస్తుందా లేదా, బిజినెస్లోకి వస్తుంది, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో ఫార్మేట్ వేసుకోండి, జర్నల్ ఎంట్రీ ఫార్మేట్ రాసేసి డేట్, పర్టికులర్స్, ఎల్బార్ఎఫ్, డెబిట్ అమౌంట్ క్రియేట్ చేసి డేట్ వేసి మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఫర్నిచర్ వస్తుంది, డెబిట్ చేసాం, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. అండ్ 500 రూపీస్. అండ్ టు బ్యాంక్ అకౌంట్ కాబట్టి సెకండ్ ఏం పోతుంది, బ్యాంక్ బ్యాలెన్స్ పోతుంది, పర్సనల్ అకౌంట్. అంటే పర్సనల్ అకౌంట్ క్రెడిట్ ద గివర్, మనం ఇచ్చేస్తున్నాం కదా, మనం బ్యాంక్ బ్యాలెన్స్ పోతుంది కాబట్టి క్రెడిట్ చేస్తాం అనమాట 500 రూపీస్. ఓకే. అక్కడ అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ కూడా మనం పే చేయాలి కాబట్టి క్రెడిట్ ద గివర్, మనం పే చేయాలి అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్, క్రెడిట్ చేసుకుంటాం. ఓకే. సో అండ్ ఇక్కడ చూసుకుంటే బీయింగ్ ఫర్నిచర్ పర్చేజ్ అంటే పర్చేజ్ చేసాం అనమాట. సో జర్నల్ ఎంట్రీ అయిపోయింది. ఓకే. సో ఈ విధంగా మనము జర్నల్ ఎంట్రీస్ ట్రెడిషనల్ అప్రోచ్ రాయాలి. నెక్స్ట్ వీడియోలో మనం మోడర్న్ అప్రోచ్ జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలో తెలుసుకోబోతున్నాం గాయస్. సో లిజన్ కేర్ఫుల్లీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కామెంట్ బిలో.